ఎవడైతే బాధ్యతలకి లోబడి నడుచుకుంటాడో వాడి జీవితం బాగుంటుంది. బాధ్యతలకు మాత్రమే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ బాధ్యతల నుంచి అల్లుకుపోయిన బంధాలలో మునిగిపోతే అది మనశ్శాంతి. మనశ్శాంతి అన్నది మనతో ట్రావెల్ అవ్వాలి, మన మీద ట్రావెల్ అవ్వాలి తప్ప ఈ బంధాలనే దాటిల్లో మునిగిపోయి కొట్టుకుపోయి అవతల వాడు నీకు ఇవ్వాలి అన్న దగ్గర ఆశలు పెట్టుకుంటే అది ఇస్తాడే ఇప్పుడు. నువ్వు నన్ను ప్రేమించాలి, నాకు నచ్చినట్టు ప్రేమించాలంటే నాకు నచ్చినట్టు నువ్వు ప్రేమిస్తావు, ప్రేమించు, నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. దాన్ని నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే నువ్వు నాకెక్కడ కాంతి ఇస్తావు? ఇవ్వవు కదా. కాంతి అనేది ఎక్కడ వస్తుంది అంటే నాకు నేనుగా లైటం చేసుకోవాలి. ఇది నా ఇన్నర్ లో ఉంటుంది. యాక్చువల్గా అది అర్థం అవ్వాలి. మరి అర్థం అవుతుందో జనాలకు తెలియదు. నాకైతే వరకు మాత్రం ఏ ఒక్కరు ఏ పాయింట్ చెప్పినా సరే నా లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది అన్నదే నేను ఆలోచిస్తాను. అందుకే నా ఆంటీ చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అందువల్ల నేను ఏంటంటే హ్యాపీగా ఉంటాను. నేను ఎప్పుడు కూడా నా ట్రావెల్ నేను అలాగే నేను ఎవరితో వైరం పెట్టుకోను, శత్రుత్వం పెంచుకోను. నా ట్రావెల్ నాది. నా ట్రావెల్లో నాతో నన్ను అర్థం చేసుకుని కలిసినంత వరకు నేను ట్రావెల్ అవుతాను. ఎవరికైనా నచ్చలేదు, నేను నచ్చట్లేదు అంటే నేను ఆగిపోతా. వాళ్ళ ఇష్టం, అది రెస్పెక్ట్ గానే ఉంటుంది. అది ఎవరైనా సరే నా ట్రావెల్లో. అంతే తప్ప నేను ఆశించడం అంతగా నచ్చినట్టు చేసుకోలేం, ఉండలేము. మనకు నచ్చినట్టుగా మనం ఉంటాం. మనం నచ్చాలి అవతల వాళ్ళకి. వాళ్ళకి నచ్చడం లేదు, ఓకే. మన ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఏమి చెయ్యం, ఎవరికి ఏమి హాని తలపెట్టం, ఎవరిని వ్యతిరేకించం. అలాగే నా అవతల వాళ్ళకి నచ్చాలని లేదు. మన ట్రావెల్లో మనం ఎక్కువగా మనం ఆశిస్తే భంగపడతాం. అందుకని ఆశించడం కూడా అనవసరం. వాళ్ళకి నచ్చితే వాళ్ళే వచ్చేస్తారు. మన ట్రావెల్ హ్యాపీగా ఉండాలి. నాకు యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్లోనే ఆ ఛానల్ బాగా నచ్చిన ఛానల్ బీ లైక్ ఇట్ హిందూ. సోషల్ మీడియాలో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, అట్లాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అతిగా మనం సోషల్ మీడియాలో ఉండడం వల్ల యాక్చువల్గా మేము కోరుకునే ఈ బంధాలన్నీ పోతాం. ఇంకా ఆవిడ సెల్ ఫోన్ పట్టుకొని నేను సెల్ ఫోన్ పట్టుకొని అతిగా కూర్చుంటే ఇంక మేము ఇదంతా నటన అవుతుంది. అట్లా ఉండదండి. మేమైతే మా గురించి మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మేము హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మా ఈ ట్రావెల్ లవ్ ఆఫ్టర్ 60 years నుంచి 80 years మన స్పాన్, లైఫ్ స్పాన్ వరకు ఈ ట్రావెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్. చాలా అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ట్రావెల్ అన్నది ఇష్టంగా నడవదు. అందువల్ల మేము ఎంత ఇష్టంగా నడుస్తున్నామో అన్నదాన్ని చూపించడమే మేమిలా మీరలా. ఇందులో యాక్చువల్గా ఏ విధమైన ఈ కెమెరాకి సంబంధించిన మోడిఫికేషన్స్, స్క్రిప్ట్లు ఏం ఉండవు. అంటే మేము ఎలా ఉంటామో అలాగే ఉంటాం. ఒకే ఒక ప్రోటోకాల్, లైట్, డ్రెస్ చూడడానికి కొంచెం బాగుండాలి కనుక పెడతాం తప్ప ఏ నైట్ డ్రెస్ తోటో, లుంగి తోటో, బనీన్ తోటో, వేరు బాడీ నువ్వు అలాగే ఉంటావు. నువ్వు నైటీలు వేయవు కనుక. కానీ మేమైతే బనీన్ తోటి ఉంటాం కాబట్టి అది బాగుండదు కనుక మాట్లాడాలి ఇలా కూర్చుంటాం తప్ప మిగతాదంతా మా మాట్లాడుకోవడాలు ఇంకా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా కెమెరా ముందు ఇంకా తక్కువ, మేము ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్రెండ్లీగా ఉంటాం, ఇంకా జోకులు వేసుకుంటాం. అంటే ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్తలోనే హస్బెండ్ వైఫ్, తర్వాత పిల్లలు బాధ్యతలు పెరుగుతున్నప్పుడు ఈక్వల్ రెండు గుర్రాలు లాగుతూ ఉంటాయి. తర్వాత బాధ్యతలన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ ట్రావెల్ అన్నది ఇంకా ఆ మేల్ ఫీమేల్ అన్నది ఉండదండి. అక్కడ ఆ మనసులో ఆ ట్రావెల్ ఉంటుంది అంతే తప్ప అక్కడ మేలు ఫిమేలు, నేను ఎక్కువ నువ్వు తక్కువ, నా సంపాదన ఎక్కువ నీ సంపాదన ఎక్కువ, నా మాట కానీ ఏముండవు. రియాలిటీ ఏంటంటే మంచి లైఫ్ ఏంటంటే నాకు తెలిసి ఇక్కడి నుంచి ట్రావెల్, ఇక్కడి నుంచి భగవంతుడు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇస్తే చాలా అదృష్టం అనమాట. యాక్చువల్గా ఇక్కడే మంచి లైఫ్ని ఎంజాయ్ చేయగలం. నిజమైన జీవితం చాలా బాగుంటుంది. యాక్చువల్గా అంటే మనిషిలాగా ఇంకొక మనిషితో ట్రావెల్ చేయడం చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ప్రయాణం జరగాలి అంటే మన స్టార్టింగ్ నుంచి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. స్టార్టింగ్ నుంచి కూడా మనిషితో రెస్పెక్ట్ ఉండాలి. ఈ రెస్పెక్ట్ అనేది ఇప్పుడు ఎవరైతే యంగ్ కపుల్ ఉంటారో వాళ్ళు ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ట్రావెల్ అయితే ఈ జర్నీలో ఇక్కడి నుంచి మనకి బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది. లేకపోతే అడ్జస్ట్ అయ్యి ట్రావెల్ అవుతుంటారు అందరూ. ఒకరంటే ఒకరికి చిరాకులు పరాకులు ఎక్కువ ఉంటాయి, నచ్చదు. కానీ మాకు అలా ఉండదు. మాకు ఆవిడంటే నాకు ఇష్టం లేకపోవడం అన్నది నా థాట్ ప్రాసెస్ లో అక్కడ మైక్రాన్స్ లో కూడా ఉండదు. అలాగే ఆవిడ కూడా ఉంటుందని అనుకుంటాను నేను. మరి ఆవిడకి ఎలా ఉంటుందని నాకు తెలియదు. కాబట్టి జనరల్ గా మా ట్రావెల్ అన్నది చూపిస్తుంటుంది.
అలా రావాలని అంటే మన ఎర్లీ స్టేజ్ నుంచి కూడా ఒక బాండింగ్ ఉండాలి, ఒక రెస్పెక్ట్ ఉండాలి. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, కోపాలు ఉంటాయి. ఎప్పుడు ఎవరికి కోపం వస్తుందో రెండో వాళ్ళు ఎప్పుడు తగ్గాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఆవిడ కోపం వచ్చినప్పుడు నేను తగ్గిపోవాలి, నేను కోపం వచ్చినప్పుడు ఆవిడ తగ్గిపోవాలి. తర్వాత తగ్గిపోయిన తర్వాత కూల్ అయిపోతారు కదా, అప్పుడు జడ్జ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఎవరు మటుకు వాళ్ళు, అరే నేను ఇక్కడ రాంగ్ కదా, అనవసరంగా నేను ఇక్కడ ఎమోషన్ అయ్యాను కదా అని నన్ను నేను జడ్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే బాండింగ్ వస్తుంది. అంతే తప్ప నా ఈగో సాటిస్ఫై అవుతుందంటే మాత్రం కుదరదు. ఈగోలు ఉన్నాయంటే మాత్రం బాండింగ్ ఉండదు. ఓన్లీ అడ్జస్ట్ అయ్యి అవసరార్థం ట్రావెలే ఉంటుంది. ఈగోని కిల్ చేయండి, బాండింగ్ బాగుంటుంది. ఆఫ్టర్ 60 years లవ్ ట్రావెల్ అనేది చాలా బాగుంటుంది. బిఫోర్ అన్నది అవసరాలు ఉంటాయి, అది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి, అది పెద్ద మ్యాటర్ కాదు. ఆఫ్టర్ 60 years అన్నది మీకు మీ లవ్ ట్రావెల్ బాగుండాలి అంటే, మీ లైఫ్ బాగుండాలి అంటే ముందు ఈగోని కిల్ చేయండి. సెకండ్ వన్, మీ వృద్ధాప్యంతో ఫైట్ చేయాలని అంటే మీరు కొంత సెక్యూర్ చేసుకోండి, మనీని సెక్యూర్ చేసుకోండి. ఇప్పుడే లైఫ్ లో ఎవరైనా ఎంటర్ అవుతున్నారు అంటే వాళ్ళు మటుకు మాత్రం మీరు సంపాదించిన దాంట్లో 30% పర్టికులర్ గా మీకోసం పక్కకు పెట్టండి. మిగతా 70% తోటి మాత్రమే ఫ్యామిలీ ఖర్చు, 30% మాత్రం మీ రిటైర్మెంట్ లైఫ్ కోసం సేవ్ చేయండి. ఇది మీ పిల్లలకి కూడా దాంట్లో వాటా ఇవ్వద్దు. ఆస్తి పంపకాల్లోని దాని హక్కును కూడా ఇవ్వద్దు. ఈ 30% మీరు సంపాదించిన దాంట్లో పక్కన పెట్టండి. ఇప్పుడు ఎవరైతే లైఫ్ లోకి వస్తున్నారో వాళ్ళు ఇది 100% చేయాల్సిన పని అనమాట. ఎందుకంటే లైఫ్ మారిపోతుంది, రిలేషన్స్ మారిపోతున్నాయి, అవసరాలు మారిపోతున్నాయి. మనుషులు ఎవరిని ఎవరు బ్లైమ్ చేసుకోవడానికి అవ్వదు, ఎవరి ప్రయాణం వాళ్ళది. కనుక ఇది చాలా జాగ్రత్త పడాలి. అతిగా మీరు ఆశ ఏంటో వాళ్ళ వెంటపడి ప్రేమ ఎక్కువైపోయి అతిగా ఖర్చు పెట్టేసి అతిగా షో చేసి మనం పక్కన ఉన్న వాళ్ళ కోసం షో చేసేసి ఇవన్నీ చేయడం వల్ల మాత్రం మీ 60 తర్వాత మిమ్మల్ని ఎవరు చూడరు. ఇప్పుడు మనం షో చేయడం వల్ల మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు. అందువల్ల ఏంటంటే 30% ఇన్కమ్ అన్నదాన్ని పక్కకు పెట్టాలి. ఇది నా లైఫ్ లో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆ పని చేయలేదు కనుక ఇప్పుడు ఎవరైతే లైఫ్ లోకి వస్తున్నారో వాళ్ళు చేయండి. లైఫ్ ట్రావెల్ అన్నది మనకి బాగుండాలి అని అంటే మొదటి నుంచి లైఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవాళ లైఫ్ అండర్స్టాండింగ్ వచ్చేయాలంటే అది జరిగే పని కాదు, జరగదు కూడా. యాక్టింగ్ అన్నది చేయకుండా రియల్ గా వెళ్ళాలని అంటే నిజంగా మన మనసుకి తృప్తిగా ఉండాలి. పడుకుంటే హాయిగా నిద్ర పట్టాలి, లేచిన వెంటనే మనం ఆ కబుర్లు లేకపోతే ఉండలేని తనంలో ఉండాలి. అట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు కలుపుకుంటూ వెళ్ళిపోతుంటే, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే లైఫ్ బాగుంటుంది. మొదటి రోజు నుంచి మనం చివరి రోజుకి ఆలోచన ఉండాలి. అది మనకు తెలియదు, మన టైంలో అది లేదు. మొదట్లో కొంచెం ఆటోమేటిక్ గా కలిసిన తప్ప ఇంత ఆలోచనలు అప్పుడేం లేవు. ఇప్పుడైతే మాత్రం అలా ఉండాలనే ఆలోచన పుట్టాలి అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇలాంటి మా రియల్ లైఫ్ మీరు చూస్తే మీకు ఏమైనా ఆలోచన పుడుతుంది మేబీ. అందుకు నేను ఈ వీడియోస్ ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా. తర్వాత ఏంటంటే మాకు మేముగా చూసుకోవడానికి. రేపు ఉదయం నేను ఎప్పుడైనా వీడియో ఆన్ చేస్తే నాతో పాటు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది నా ఫీలింగ్. అలాగే ఆవిడ కూడా నేను ఆవిడ పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం ఉన్నామా లేమా ఆప్షన్సా ఏం థాట్ ఉండదు అనమాట. మనం మర్చిపోవడానికి, హ్యాపీగా ఉండడానికి. ఇలా హ్యాపీగా ఉండాలి అని అనడానికి కారణం ఏంటంటే మా ఆంటీ. ఆవిడ అదే చెప్పారు, అంకుల్ చనిపోయినప్పుడు ఎవరు బాధపడకండి, హ్యాపీగా ఉండండి, అంకుల్ మన మధ్యలోనే ఉన్నారు. పాపం ఆవిడకి ఒక ఫోటో తప్ప ఏం లేదు. ఆ రోజు అనిపించింది ఆ వీడియోస్ అన్ని ఉంటుంటే ఈ ఆంటీ ఇంకెంత ఎంజాయ్ చేస్తుండేవారు కదా అనిపించింది నాకు. 60 సంవత్సరాల తర్వాత ఆడమగా ఉండదండి, మనుషులే ఉంటారు, అక్కడేం ఉండదు. ఈ జెండర్ డిఫరెన్స్ అన్నది ఏమి ఉండదండి, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అందువల్ల రెస్పెక్ట్ తో ట్రావెల్ అయితే బాగుంటుంది, అది మీకు ఉపయోగపడుతుంది అనేది నా ఇది అనమాట. మేమిలా మరి మీరెలా?